గైస్, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్‌లో కొంతమంది యూత్ ఎలా ఉన్నారు చెప్పనా? అసలు ఒకళ్ళు చెప్తే వినే పొజిషన్‌లో లేరు గైస్ అసల. నువ్వేంటి నాకు చెప్పేది అన్న సిట్యుయేషన్‌లో ఉంటున్నారు తప్ప, సరే కొంచెం అన్న ఎక్స్‌పీరియన్స్ చేశారు, లేదంటే వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు, వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసి మనకు చెప్తున్నారు. అట్‌లీస్ట్ ఆ పాయింట్స్ తీసుకుందాం అన్న థాట్‌లోనే ఉండట్లేదు. మొత్తం ఏమంటే నాకేం తెలుసు, మేము చూసుకోగలం అన్న ఫీల్‌లో ఉంటున్నారు. అండ్ వీళ్ళందరూ ఫాలో అయ్యేది ఒక కొటేషన్ ఏంటంటే, ఇవాళ ఉంటామో రేపు ఉంటామో తెలియదు, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, సేవింగ్స్ అంట చూద్దాం ఎప్పుడో చేసేది, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మానేసి రేపటి గురించి ఎందుకు, జనాలు ఇవాళ చచ్చిపోతున్నారు రేపు చచ్చిపోతున్నారు అన్న చిన్న చిన్న కొటేషన్స్ తీసుకొని లైఫ్ని మొత్తం స్ట్రగుల్ చేసుకుంటున్నారు గైస్. 26 ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి లైఫ్ మొత్తం పోయింది, ఏం లేదు అన్నట్టున్నారు. బికాస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్లే. ఇప్పుడు 20స్‌లో ఉన్నా, 80స్‌లో ఉన్నా, లేకపోతే 22లో ఉన్నా వినట్లేదు ఎవరైనా చెప్తుంటే. ఒకసారి నువ్వు వెళ్ళి ఒక 30 ప్లస్ ఉన్న పర్సన్స్‌తో ఒకసారి కూర్చో. ఒక ఆల్రెడీ జాబ్ చేసి సెటిల్ అవుతారు కదా! వాళ్ళ దగ్గర ఒక 10 మినిట్స్ కూర్చో. నీకు తెలుస్తది. వాళ్ళు అసల జీవితం అంటే ఏంటో చెప్తారు. ఆళ్ళ దగ్గర కూర్చో నువ్వు. హ్మ్. ఎవరి దగ్గర కూర్చుంటావు? 30 వాళ్ళ దగ్గరే కూర్చుంటావు. పని పాట లేనోళ్ళ దగ్గర, హ్మ్. ఏమీ ఒక రెస్పాన్సిబిలిటీ లేని దగ్గర వాళ్ళ దగ్గర కూర్చుంటావు. వాళ్ళ దగ్గర కూర్చుంటే నీకు అలాంటి అలవాట్లే అలవాటవుతాయి. వేరే రావు. గుర్తుపెట్టుకోండి, 25, 26 వచ్చిన తర్వాత మీకు తెలుస్తది. ఒక పక్క ఫ్యామిలీ, పేరెంట్స్ ముసలోళ్ళవుతారు. మ్యారేజ్‌కి ఏజ్‌కొస్తది. మీ దగ్గర చూస్తే చిల్లికి అవ్వుండదు. ఏం చేద్దాం మనము? గైస్ వినండి. చెప్తున్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ చెప్తున్నప్పుడు విని అసలు ఏం జరుగుతుందో సమాజంలో చూడండి. ఒకప్పుడు ఒక ఫ్యామిలీని పెంచాలంటే మన పేరెంట్స్ 30, 40, 50లో ఉన్నా సరే మంచిగా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు యూత్ ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూడండి. 28కి, 30కే లైఫ్ స్ట్రగుల్. 28-30కే లైఫ్ అయిపోయింది. 28-30కే నేను చూడలేను. సూసైడ్స్ ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? బికాస్ టీనేజ్‌లో ఉన్నప్పుడు వినక, టీనేజ్‌లో ఉన్నాక సరిగ్గా పట్టించుకోక. అంటే మేము ఎంజాయ్ చేయొద్దా? ఇంకెంతసేపు ఈ బరువు బాధ్యతలే అంటే, ఎంజాయ్ చేయొద్దని ఎవ్వరు మిమ్మల్ని అనట్లేదు. బట్ ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే. అసలు అది వెనక్కి తిరిగి రాదు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఉంటామా రేపనేది, అటువంటి కొటేషన్స్ మనకు అప్లై చేసుకొని మీరు చేశారంటే డెఫినిట్‌గా మీరు లైఫ్‌లో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో సమాధానం చెప్పాల్సిందే.